మునుపటి భాగంలో ఈ మంత్రగత్తె ఊరి పెద్ద ఇంటిలోనికి ప్రవేశించి ఊరి పెద్ద తమ్ముడిని తన మాయ మాటలతో తన వశం చేసుకొని ఊరిలో ఎక్కడ ఉన్నా ఆ మహిమగల హారాన్ని తీసుకురమ్మని తనను పంపింది. ఈ మంత్రగత్తె అదే రోజు రాత్రి సరిగ్గా 10 గంటల సమయానికి మారణ హోమం మొదలు పెడుతుంది. ఇంటి చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలను ప్రత్యక్షం చేసి ఏవో భయంకరమైన మంత్రాలను చదువుతూ ఉంది. మాయ శక్తికి, మాయ రూపణి, ఆవాహగామి, మానవ రక్తకి, మానవ భక్షకి ఆవాహయామి, సర్వశక్తికి, నరభక్షకి ఆవాహయామి. శక్తి పీఠము, భయంకరమైన శక్తుల్లారా వచ్చి నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. మీకోసం నరభక్షమాములు, రక్తములు అన్నీ సిద్ధంగా చేసి ఉంచుతుని. ఇక మీరు ఊరిలోనికి ప్రవేశించి విలయతాండం సృష్టించండి. ఓం క్రీ మాయా శక్తికి, ఓం క్రీ మాయా దక్షికి అని భయంకరమైన మంత్రాలు చదివేసరికి ఈ మంత్రగత్తెకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచాలు 2 ప్రత్యక్షమయ్యాయి. అవి 2 గట్టిగా అరుస్తూ ఈ మంత్రగత్తెతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రగత్తెకి నమస్కారం. ఇప్పుడు ఇక ఊరిలోనికి ప్రవేశించాం. ఇక ఊరిలో వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మాకు ఆహారంగా మార్చుకుంటాం. మాత సెలవియ్యండి. ఇప్పుడే ఊళ్ళోనికి వెళ్ళి ఊర్లో ప్రజలందరినీ మాకు ఆహారంగా మార్చుకొని మా రక్త దాహాన్ని తీర్చుకుంటాం అని గట్టిగా అరుస్తూ ఉన్నాయి ఆ 2 పిశాచాలు. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె ఆ పిశాచాలతో సరేని చెప్పాయి. వెంటనే ఈ పిశాచాలు 2 నేరుగా అక్కడి నుంచి ఊర్లోనికి ప్రత్యక్షమయ్యాయి. ఊరిలో ఈ పిశాచి ఒక ఇంటిలోనికి ప్రవేశించి అదృశ్య రూపంలో ఆ ఇంటిలో ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. భల భల, ఈ గ్రహములో నాకు సరిపడ్డ మానవులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడే చంపి వీళ్ళ రక్త మాంసాల్ని నాకు ఆహారంగా తీసుకుంటాను. ఓ క్రీం రూపదర్శిని ఫట్ అని మంత్రం చదివి ఆ పిశాచి ఒక్కసారిగా తన రూపాన్ని ఆ ఇంటిలోనికి ప్రవేశపెట్టింది. అది గమనించిన ఆ ఇంటిలో వాళ్ళందరూ చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉన్నారు. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఒరే ఒరే లేగండ్రా, పిశాచి పిశాచి, మన ఇంటిలోనికి ఏదో పెద్ద దయ్యం వచ్చిందిరా, ఒరే అందరూ లేగండ్రా అని చాలా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆ మాటలన్నీ వింటున్న ఈ పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తిని పట్టుకొని ముండం నుంచి శిరస్సు వేరు చేసి రక్తాన్ని తాగుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. బలబల, వీడి రక్తం బల రుచిగా ఉంది. ఇక వీడి రక్త మాంసాలు కూడా రుచిగా ఉంటాయేమో చూద్దాం అని చెప్పి ఆ పిశాచి ఆ వ్యక్తి యొక్క దేహాన్ని తన నోటిలో వేసుకుని నవ్వులుతూ రుచిగా ఆస్వాదిస్తూ ఉంది. ఆ పిశాచి వైపు జనాలు అంతా చూసుకుంటూ భయపడుతూ ఇలా అంటూ ఉన్నారు. అయ్యి బాబాయ్ పిశాచి, ఇక మమ్మల్ని వదిలై, నువ్వు ఎలాగో మా వాడిని చంపుకు తినేసావు కదా, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మమ్మల్ని విడిచిపెట్టు పిశాచి, మమ్మల్ని విడిచిపెట్టు అని ఆ ఇంటిలో ఉన్న మిగతా వాళ్ళందరూ ప్రాధాయపడుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా తన రక్తం తాగుతూ ఆ శరీర భాగాలు తింటూ ఈ పిశాచి వాళ్ళతో ఇలా అంటూ ఉంది. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీకు 2 అవకాశాలు ఇస్తాను. మీరంతట మీరు వచ్చి నాకు ఆహారంగా మారితే మీకు నొప్పి లేకుండా మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా. లేదు, కాదు కూడదని మీరు పరిగెత్తడానికి ప్రయత్నించినా లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించినా మీ మరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక మీరే నిర్ణయించుకోండి, సుఖవంతమైన చావా, భయంకరమైన చావా అని ఈ పిశాచి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఇదిలా ఉండగా ఈ ఊరు పెద్ద మాంత్రికుడు తీసుకుని రావడానికి నేరుగా
ఒక భయంకరమైన గృహం వద్దకు వెళ్ళాడు. ఆ గృహంలోనికి ప్రవేశించిన వెంటనే ఈ ఊరి పెద్దకు ఎదురుగా ఒక మాంత్రికుడు తపస్సులో ఉన్నాడు. ఈ యొక్క ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని ఇలా పిలుస్తూ ఉన్నాడు. అయ్యా స్వామి, మీకోసం నేను చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ఇప్పుడు ఒక సహాయం కావాలి. దయచేసి ఒక్కసారి కళ్ళు తెరవండి అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ మాంత్రుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇలా అంటూ ఉన్నాడు. నాయనా, ఇప్పుడు నీకు కావలసింది నా సహాయం కాదు, మహామంత్రగత్తె అయిన మంత్రగత్తె సహాయం ఇప్పుడు మీ ఊరికి అవసరం. ఇప్పుడు మీ ఊరు అష్టదిగ్బంధనలో ఉంది. ఒక భయంకరమైన మంత్రగత్తె మీ ఊరిని ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసి భయంకరమైన పిశాచాలను ఇప్పుడు మీ ఊర్లోనికి ప్రవేశపెట్టింది. ఊరు అంతా వల్లకాడు కాకముందే నువ్వు ఉత్తర దిశకున నేరుగా వెళ్లి మంత్రాలబడి శరణ కోడి మంత్రాలను మీ ఊరికి తీసుకుని వెళ్ళవాలి. లేకపోతే మీ ఊరు మొత్తం వల్లకాడులా మారిపోతుంది నాయన. త్వరగా సమయం వృధా చేయకుండా ఉత్తర దిక్కున ఉన్న ఆ మహామంత్రగతి వద్దకు వెళ్ళు, నీ ఊరిని కాపాడుకో అని ఆ మంత్రగాడు ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్దకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఈ ఊరి పెద్ద మంత్రగాడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను మా ఊరి నుంచి వచ్చింది మా ఊర్లో ఎక్కడైనా నీటి జలం ఉందో లేదో కొనుక్కుందామని వచ్చాను. కానీ మీరు చూస్తే ఇప్పుడు ఊరు మొత్తం ఒక భయంకరమైన ప్రమాదంలో ఉందంటున్నారు. అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. కాస్త నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి స్వామి అని ఈ ఊరి పెద్ద ఆ మంత్రగాడిని అడుగుతూ ఉన్నాడు. ఆ మంత్రగాడు పెద్దగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. మానవుడి యొక్క సహజమైన బుద్ధిని నువ్వు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నావు. అందుకు కారణం నువ్వే. నీ వల్లనే ఇప్పుడు ఊళ్ళోనికి ఇంత ప్రమాదం పొంచుకోవచ్చింది. కావాలంటే నీ కళ్ళ ముందే చూపిస్తాను చూడు అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో. ఓం ప్రీ మాయా దర్శిని, ఓం ప్రీ మాయా శక్తిని అని ఆ మంత్రగాడు మంత్రం జపించి తన మంత్రశక్తితో జరిగినదంతా తన ముందుకు చూపిస్తూ ఉన్నాడు. అది ఎంతా చూసిన ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి ఆ మంత్రగాడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అరే, అది నేనే, అవ్వ మంత్రగత్త. అయ్యో దేవుడా, నిజంగా ఆమె దిక్కుమక్కు లేదనుకుని మా ఇంటిలో కూర్చోబెట్టాను. ఇప్పుడు ఆ మంత్రగత్తి మన ఊర్లో రావడానికి కారణం నేనేనంటున్నా స్వామి. సరే, తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ మంత్రాలవని ఎక్కలుస్తాను. ఖచ్చితంగా ఊరికి తీసుకువెళ్లి ఆ ఊర్లో తిరుగుతూ ఉన్న ఆ భయంకరమైన పిశాచుతో పాటు ఆ మంత్రగత్తిని పూర్తిగా నాశనం చేయమని కోరుకుంటాను. అయ్యా స్వామి, మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే, ఇప్పుడు నేను బయలుదేరుతాను అని చెప్పి ఈ ఊరి పెద్ద అక్కడి నుంచి ఈ ఊరికి దూరంగా ఉత్తరం వైపు వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరు నలుమూలలా ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన పిశాచాలు ఊరు అంతా చుట్టుముట్టాడాయి. ఊర్లో పెద్దందరూ భయంతో తన ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే దాక్కుని పోయారు. ఈదలా ఉండగా మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద ఆ అడవికి ఉత్తర భాగంలో ఉన్న ఆ మహిమ గల మంత్రాలవ ఉన్న చోటు వద్దకు వెళ్ళాడు. ఆ మంత్రాలవ గృహం ముందు 2 పొట్టు దయ్యాలు కాపలాదారులా ఉన్నాయి. ఆ పొట్టు దయ్యాలు ఈ ఊరి పెద్దను చూసి ఇలా అంటూ ఉన్నాయి. అరే మానవ, ఎవరు నువ్వు? మంత్రాలవ శరణ వేయడానికి వచ్చావా, లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమం మీద వచ్చావా? సమాధానం చెప్పు, లోపలికి తీసుకుని వెళ్తాం అని ఆ పొట్టు దయ్యాలు 2 ఈ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా కంగారు పడుతూ ఆ పొట్టు దయ్యాలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవును, పొట్టు దయ్యాలరా, నిజంగా నేను మంత్రాలని కవడానికి వచ్చాను. మా ఊరిప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది. మా ఊరి చుట్టూ ఇప్పుడు అష్టదిగ్బంధన చేసి ఒక మంత్రగత్తె భయంకరమైన పిశాచాలను మా ఊర్లోనికి ప్రవేశపెట్టింది. అందుకు సహాయంగా మంత్రాలవ్వని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని ఈ ఊరి పెద్ద ఆ పొట్టు దయ్యాలతో చెబుతూ ఉన్నాడు. ఈ పొట్టు దయ్యాలు ఈ యొక్క ఊరి పెద్దను చూసి ఇలా అంటూ ఉన్నాయి. మహాశక్తివంతమైన మంత్రాలని కలవడానికి వచ్చావు కదా, సరే సరే, కానీ నువ్వు చేసిన అపరాధం నీది కాదు. ఆ ప్రేతాత్మ శక్తి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ ఊరిపై కన్ను వేసి ఉంచింది.
నిన్ను ఎరగా వేసుకొని ఇప్పుడు ఊళ్ళో తిష్ట వేసింది. పద పద త్వరగా మంత్రాలవని చేరుకుందాం అని చెప్పి ఆ పొట్టు దయ్యాలు ఈ ఊరి పెద్దని నేరుగా మంత్రాలవ వద్దకు తీసుకుని వెళ్ళాయి. మంత్రాలవతో ఈ పొట్టు దయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవకి వందనాలు. మంత్రాలవ, నీ యొక్క శరణ కోరి ఈ మానవుడు బహుదూరం నుంచి వచ్చాడు. ఇతను చెప్పే ఆ సంఘటన వింటే ఒళ్ళు మొత్తం గొగురు పుడుతుంది. ఇప్పుడు ఈ ఊర్లో అష్టదిగ్బంధన చేసి పిశాచాలన్నింటినీ కొలువైచ్చినంత ఒక భయంకరమైన మంత్రగత్తె. మీరు త్వరగా ఊరికి వెళ్ళి ఆ మంత్రగత్తెని అడ్డుకోకపోతే ఊరు అంతా నాశనం అయిపోతుంది మంత్రాలవ అని ఈ యొక్క పొట్టు దయ్యాలు రెండు మంత్రాలవతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. శిష్య, ఇక మీ అధిక ప్రసంగం ఆపండి. పురుషోత్తపురంలో ఈ ఊరి పెద్ద ఇంటి వద్దనే ఒక మహిమ కలిగిన ఒక శక్తివంతమైన మాయాహారం ఉంది. ఆ హారముని కోసమే ఆ మంత్రగత్తె ఇప్పుడు ఈ ఊళ్ళోనికి ప్రవేశించి ఊరిని మొత్తాన్ని నరబలివ్వడానికి సిద్ధమవుతుంది. ఆ మహిమ కలిగిన హారం ఊళ్ళో ఉన్నంత వరకు ఆ పిశాచై ఊరి నుంచి వెళ్ళడం అసాధ్యం అని ఈ మంత్రాలవ్వ గట్టిగా నవ్వుతూ ఉంది. ఇది ఎంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ఈ ఊరి పెద్ద మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, ఏంటి నువ్వు చెబుతుంది? మా ఇంటిలో మహిమ కలిగిన ఒక హారం ఉందా? అది నాకు ఇప్పటి వరకు నాకు తెలియదవ్వా. అవ్వా, చెప్పండి అవ్వా, ఖచ్చితంగా ఆ హారం ఉంటే మా ఊరికి తల్లి కాపాడుకోవచ్చా? అలాగైతే చెప్పండి. ఖచ్చితంగా మా ఇల్లు అంతటిని అణువణువు కూడా కనిపెట్టి ఆ మహిమగల హారం ఎక్కడ ఉందో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. అవ్వా, చెప్పండి అవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఊరి పెద్ద గారు, ఇప్పుడు కావలసింది మీ ఊర్లో ఉన్న ఆ మహిమగల మంత్రాల హారంతో పాటు ఇంకొకటి కూడా ఆ పిశాచుని తరిమి కొట్టడానికి మనకి అవసరం పడుతుంది. అది ఏమిటంటే, ఈ అడవికి పశ్చిమ దిశలో ఒక మహాసముద్రం ఉంది. ఆ సముద్ర అంతర్భాగంలో యక్షిణి అనే ఒక నాగకన్య, ఆ సర్పం ఉంటుంది. ఆ నాగకన్య మెడలో ఉన్న గంటను 3 సార్లు మ్రోగించగానే శిలారూపంలో ఉన్న ఆ నాగకన్య తిరిగి మరలా తన రూపంలోనికి వస్తుంది. అలా వచ్చిన వెంటనే మీకు ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ఆ నాగకన్యకు తెలియజేయండి. వెంటనే ఆ నాగకన్య మహిమ కలిగిన ఒక మణిని నీకు ప్రసాదిస్తుంది. ఆ మణిని తీసుకుని నేరుగా ఊరి మధ్యలో పెట్టి మీ ఇంటిలో దాగి ఉన్న ఆ మహిమ గల హారాన్ని ఆ పిశాచి మెడలో వేస్తే చాలు, పిశాచాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోతాయి. అంతేకాదు, ఆ మహిమ కలిగిన హారం కూడా పూర్తిగా నాశనమైపోతుంది. ఇక ఆ హారం లేదని తెలుసుకున్న ఈ మంత్రగత్తె కూడా అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోతుంది. మీరు సముద్ర భాగంలోనికి వెళ్ళి ఆ యొక్క మణిని తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. నేను మీ రూపంలో ఊరిలోనికి ప్రవేశించి ఊరిలో ఉన్న ఆ పిశాచాలని పంతం పడతాను అని ఈ యొక్క మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెబుతూ ఉంది.